ఈ మధ్య చింతా ప్రదీప్ అనేటువంటి ఒక లండన్ చింతకాయగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో అంటే జగన్మోహన్ రెడ్డి భుజం మీద చెయ్యేశాడని అయిన విషయానికి కాని విషయానికి ఒక రేంజ్లో స్పందిస్తున్నాడు. తాజాగా మనోడిని ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఒక రేంజ్లో అంటే మీకు చిన్నప్పుడు మనం బడికి పోయేటప్పుడు చెట్టును కానీ చింతకాయలు దొరికితే ఆ చింతకాయని తీసుకొచ్చి ఒక రాయి మీద పెట్టి పైన ఇంకొక రాయితోటి నుజ్జుకు కొడతారు, అంటే చితక్ కొడతాడు. ఆ రకంగా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు మనోడిని చితక్ కొట్టేసి లండన్ డాక్టర్ కాదు వీడు కుక్కల డాక్టర్ అని చెప్పి మొదలుపెట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టేసి ఒక రేంజ్లో మనోడు వేసేటువంటి ట్వీట్లకి కౌంటర్ ట్వీట్లు వేస్తున్నారు. అందులో ముఖ్యంగా మొన్న 365 రోజుల ఎన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గురించి ఒక పోస్ట్ పెట్టాడు. దానికి ఒక రిప్లై దిమ్మ తిరిగిపోయేలా ఇచ్చాడు. చింతకాయని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, అరే చింతకాయ నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పోటు పొడిచాడా లేకపోతే ఇంకేదైనా పోటు పొడిచాడా అనేది ప్రజలు డిసైడ్ చేసుకొని రేపు ఎలక్షన్స్లో బుద్ధి చెప్తారు, అది పక్కన పెట్టి నేను కొన్ని పోట్ల గురించి అడుగుతాను, నీకు దమ్ముంటే నిజంగా కానీ ఇంకా వాడు మాట్లాడిన భాషలో అయితే నిజంగా కానీ నువ్వు మొగోడివి అయితే వాడికి సమాధానం చెప్పరా అని చెప్పేసి అన్నాడు. అందులో ఏంటిదయ్యా అడిగింది, అందులో అడిగినటువంటిది ఏందయ్యా అంటే ముఖ్యమైన విషయం, తల్లిని పార్టీలో నుంచి మెడబట్టుకొని ఎట్లా గెంటేసినారు, ఆ దినోత్సవాన్ని ఏమనాలి. ఒకటి, చెల్లెల్ని గోడకేసి కొట్టి కుతిక్కాయ పట్టుకొని పిసికి ఆస్తిలో భాగం అడిగినందుకు కట్టుబట్టలతో చెల్లెల్ని మెడబెట్టి బయటికి గెంటేశారు కదా, ఆ యొక్క సన్నివేశానికి ఏ పేరు పెట్టాలి. సొంత బాబాయినే గొడ్డలి పెట్టి రప్పా 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 అంటూ 7 సార్లు నరికినటువంటి ఆ గొడ్డలి పోటుని ఏ దినోత్సవంగా వర్ణించాలి చెప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ చింతా ప్రదీప్ అనేటువంటి ఒక చెత్తకాయగాడు ప్రతి చిన్న విషయానికి నాకు ఒక ట్విట్టర్లో ఒక 90,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా నేను పోస్టులు పెట్టేసుకుంటా పోవటమే. నాకు తెలిసి బహుశా వీడు పెట్టే పోస్టులకే టైం సరిపోవట్లేదు. మరి వీడు జాబ్ ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. కొంపదీసి ఈ పేటీఎం ద్వారా వచ్చేటువంటి డాలర్ డబ్బులు, రోజుకు పడేటువంటి $5 డబ్బుల కోసమే వీడు పనిచేస్తున్నాడని నాకైతే అదే డౌట్గా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో మామూలుగా మాస్ క్యాండిడేట్లు ఉంటారు. అందులో ముఖ్యంగా తీసుకున్నట్లయితే చదువు సంధ్య లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి చేయదు, అభివృద్ధి అనేది తెలియదు, అభివృద్ధి అంటే ఏంటో చూడలేరు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి చిల్లరేసి వాళ్ళని బానిసల్లాగా మార్చి బతికేయటంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. కాబట్టి సాధ్యమైనంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలిటరేట్స్ దంసప్గాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ వీడు లండన్ వెళ్ళి ఇతర దేశాలలో ఉండి ఇతర దేశాలలో అక్కడ ఉన్న డెవలప్మెంట్ని చూసి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికరణ విధానాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి సిటీల అభివృద్ధిని చూసి కూడా ఈ చింతకాయగాడు జగన్మోహన్ రెడ్డి వెనకాల పడుతున్నాడంటే మరి నాకు అర్థం కావట్లా. రాబోయే రోజుల్లో ఏమైనా ఎమ్మెల్యేకో ఎంపీ టికెట్కి ఏమైనా ట్రై చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. కానీ వీడు మామూలుగా కాదు. అసలు ట్విట్టర్ హ్యాండిల్లో ఆ అన్న పోస్టు ఊ అన్న పోస్టు ఏదన్నా కూడా పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ అనేది పెట్టడం అనేది అసలు అది నిజమా తప్ప ఒప్ప, ఈ పోస్ట్ పెడితే రేపు ఎంతమంది నన్ను ట్రోల్ చేస్తారనే ఆలోచన కూడా లేకుండా సోషల్ మీడియాలోనే ట్విట్టర్ వేదికగానే బతకటం మొదలుపెట్టేశాడు. అందులో సినిమా ట్రేజర్ రిలీజ్ అయినా పోస్ట్ పెట్టేస్తాడు. పవన్ కళ్యాణ్ గురించి అయినా పెడతాడు, లోకేష్ గురించి అయినా, చంద్రబాబు గురించి అయినా పెడతాడు. ఈ ముగ్గురిని టార్గెట్ చేసుకొని ట్విట్టర్లో వేదికగా పోస్టులు పెట్టడమే పనిలో పెట్టుకున్నాడు. ఈ మధ్య జనసేన ఫ్యాన్స్ కూడా ఈ చింతకాయ గారిని రప్పాడిచి పడేస్తున్నారు. మామూలుగా కాదు. ఎందుకంటే హరిహరి వీరమల్లుని చిట్టుమల్లు అన్నాడు. అందుకని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు, అన్న గులకరాయి గురించి చెప్పన్నా. గులకరాయి అసలు ఇప్పటిదాకా ఏ సినిమాలో రానటువంటి కంటెంట్ గులకరాయి కంటెంట్ వచ్చింది. ఎందుకంటే ఎవడో ఒకడు ఎక్కడి నుంచో దూరాన్ని నుంచి రాయి శ్రేయటం ఏంది, ఆ టైంలో కెమెరాలు లైట్స్ అన్ని ఆఫ్ చేయడం ఏంటి, సీన్ కట్ చేసి ఓపెన్ చేసేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ తగిలి ఆ పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావుకి ఇంకొక పక్క తగిలి అసలు ఎట్లా హౌ ఈజ్ పాసిబుల్? ఒక రాయి రెండు వైపులు ఏ విధంగా వెళ్ళింది? అంత గురి చూసి కొట్టాడంటే ఖచ్చితంగా వాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో గతంలో పనిచేసి ఆస్తులు పోగొట్టుకొని వాడు రోడ్డు మీద వేసి ఉంటారు. అందుకని చెప్పేసి వాడు రివెంజ్ తెచ్చుకోవడానికి అలా చేసి ఉంటాడు. ఏది ఏమైనా వాడిని మీరు ప్రోత్సహించినట్లయితే కనీసం వాడు ఆంధ్రప్రదేశ్కి మీ టైంలో ఒక గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు ఒలింపిక్ క్రీడల్లో. ఆ గోల్డ్ మెడల్ చూసైనా జగన్మోహన్ రెడ్డి నా బొమ్మేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు ఆడుదాం ఆంధ్రాలో జరగబోయేటువంటి మ్యాచ్లలో జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి ఆ పిల్లలు క్రీడాకారుల మెడల్లో వేసి సంతృప్తి పడేవాడు. కానీ భలే ఛాన్స్ మిస్ చేసుకున్నారన్నా మీరు. ఎందుకంటే వాడు ఎలక్షన్ టైమ్స్లో గులకరా వేయటం అనేది నిజంగా ఒక రకంగా
చాలా అంటే నెక్స్ట్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏం పీకలేకపోయాడు అని పెట్టి అందులో అన్నాడు 5 ఏళ్ళు కూడా ఏం పీకాలే, ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకున్నాడు, పరదాలు కట్టుకున్నాడు, బయటకు వస్తే రోడ్ల మీద బారికేడ్లు పెట్టాడు, ఇంత మించి ఏం పీకాడన్నా అన్న చెప్పుకోవడానికన్నా కొంచెం అన్నా సిగ్గుండొద్దన్నా. మా నాయకుడు ఏం చేశాడు ఇంటికి తిరిగి చూస్తే ఏముందని వెనక పక్క లిక్కర్ స్కాములు, ఇసుక స్కాములు, అలాగే ల్యాండ్ స్కామ్స్ తప్ప నుంచి ఏమైనా ఒక్కటన్నా ప్రజలకు పనికి వచ్చేది ఏమైనా చేశారన్నా అదేమనంటే బటన్ నొక్కుతా అని అంటారు. చివరికి బటన్ నొక్కే బంట్రోత్తుగా మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి అని ఈ రకమైన స్థాయిలో జనసేన వాళ్ళు కూడా విస్తృతంగా మన మీద దాడి చేస్తున్నారు. అయితే ఈ చింతకాయ కానీ ఎంత చిత్తగొట్టినా వీడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పేటీఎం కోసం ఆశపడ్డాడు, లేకపోతే రానున్న రోజుల్లో ఎమ్మెల్యే ఎంపీకి అన్న కండక్ట్ చేయాలని ఆశపడ్డాడు. అని మొహం మీద చూసినా కూడా పర్లేదు తమ్ముడు, మీరు ఎంత బాగా ఊస్తే మా నాయకుడు నన్ను అంత బాగా రికగ్నైజ్ చేస్తాడు, మా నాయకుడు నాకు అంత పెద్ద పదవులు ఇస్తాడు, అంతేకాకుండా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అవకాశం కూడా లభిస్తుంది. కాబట్టి మీరు ఊయండి నా మొహం మీద ఊయండి, మీరు ఊసేలాగా నేను మీకు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడతాను అనేటువంటి ధోరణిలో ఉన్నాడు. అంటే వీడి ఫైనల్ ఇంటెన్షన్ ఏం లేదు, 2029కి ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేద్దామా, లేకపోతే బహుశా లండన్లో ఆర్థిక మాంద్యమో మరి ఏ కారణాల వల్ల కుక్కల డాక్టర్లు పెద్ద వాల్యూ లేకపోవడంతో ఈ పోస్టులు పెట్టడం ద్వారా వచ్చే డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి డబ్బులు ప్లస్ ఆ సోషల్ మాధ్యమాల ద్వారా వచ్చే డబ్బులతోటి జీవనం సాగించిన రెండిట్లో ఏదైనా కానీ వీడు కూడా పెద్ద ఆర్టిస్టే, వీడు కూడా పెద్ద పేటీఎం ఆర్టిస్ట్ గాడే, పైకి మాత్రం షో చేస్తుంటాడు. అన్న కోసం నేను ఈరోజు అయితే పెద్ద వర్ధంతి అని చెప్పేసి భారీ ఎత్తున చేస్తున్నాం అన్నాడు. తీరా చూస్తే కనీసం ఒక 3 అడుగుల స్టేజ్ కూడా లేదన్నమాట, దాని మీద నిలబడటానికి కూడా అవకాశం లేదు. దాని మీద కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు. అరే నీ స్థాయికి పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గురించి మాట్లాడే స్థాయి కాదురా. లండన్లో నువ్వు పిక్ పాకెటింగ్లు లేకపోతే లేడీస్ హ్యాండ్ బ్యాగ్లు కట్ చేసుకునేటువంటి ఒక దొంగల ముఠా నడిపేటువంటి ఒక దొంగల ముఠాకి అధ్యక్షుడు అన్న అయి ఉండాలి. ఎందుకంటే అసలు అదే నువ్వు ఆ లండన్ వెళ్ళి లండన్ లాంటి డెవలప్మెంట్ కంట్రీని చూసి ఆంధ్రప్రదేశ్లో ఇంకా జగన్మోహన్ రెడ్డికి పరిపాలన రావాలి, మా రెడ్డి పరిపాలన రావాలి, రాష్ట్రం అంతా ఎడ్డి అయిపోవాలని చెప్పి ఆలోచిస్తున్నావు అంటే నిజంగానే ఒకటి నువ్వు మానసికంగా సైకోవయ్యని ఉండాలి, లేకపోతే రెండవది అక్కడ లండన్లో నువ్వు బాత్రూమ్లు గడుపుకుంటే టైంపాస్ చేస్తా మాకు మాత్రమే బిల్డప్ ఇస్తా ఒక కోట్ వేసుకుని నేను డాక్టర్ని అని చెప్పేసి షో అన్న చేస్తుండాలి. ఎందుకంటే అసలు లండన్ వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసినాక ఆడొకడున్నాడు అమెరికాలో, ఒకడు పంచి ప్రభాకర్ గాడు, ఆడు ఈడు ఇద్దరు సరిపోయారు. ఎప్పటికీ మారనటువంటి రెండు, ఇంకా ఆ పదాలు ఎందుకులే అంత వదిలేద్దాం. జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు ఈ ముండా పద్దాకలు లెగిస్తే చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గురించి మాట్లాడుతుంటాడు, అదే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు. వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడితే ఈ చింతకాయ గాడికి డబ్బులు వస్తాయి. కానీ ఏది ఏమైనా ఇక నుంచి మాత్రం జనసేన, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఈ చింతకాయ గాడి మీద బాగా ఫోకస్ చేశారు. కాకపోతే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు మెచ్చుకోవాలని ఎక్కడా కూడా అమ్మ అనేటువంటి ఫిల్టీ లాంగ్వేజ్ లేకుండా స్ట్రైట్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ ఎదవలే మేము మాట్లాడిన వీడియోలకి ఏం కౌంటర్ అర్థం కాక పచ్చి బూతులు పెడుతున్నారు. వాళ్ళకి మనకున్నటువంటి సంస్కారంలో ఉన్నటువంటి తేడా అది. కాబట్టి ఖచ్చితంగా మనోళ్ళకి ఈ చింతకాయ కానీ చిత్తగొట్టడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీ వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇక నువ్వు పోస్టులు పెట్టుకోవటం, వాళ్ళని మీద దాడి చేయటం. కానీ వీడు అసలు పోస్టులకు రిప్లై ఇచ్చే దమ్ము ధైర్యం లేదు. ఎవరన్నా కామెంట్ చేస్తే ఆ కామెంట్ని వీడియో చేసే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే వాడేదో ఒకటి బట్టి పెడతాడు, దాన్ని తీసుకొచ్చి అక్కడ వదిలేస్తాడు, వెళ్ళిపోతాడు.